హే బెస్టీస్, నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తున్నానని పార్ట్ 2తో వచ్చేసాను. ఫస్ట్ పార్ట్ అయితే మీకు గుర్తుండే ఉంటుంది కదా, మురుడేశ్వర్ చూపించాను, తియామో రిసార్ట్ గురించి చెప్పాను, ఆల్సో దగ్గరలో ఉన్న ఇంకో స్టేస్ గురించి, బీచెస్ గురించి అన్నీ చూపించేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఈ వీడియోలో స్టేస్ చూసాక మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్దామా అంటారు, పక్కా రాసి పెట్టుకోండి అది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అందరూ హోమ్ టూర్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం ఈరోజు మేము వచ్చిన రిసార్ట్ టూర్ చేసేస్తున్నాను వెరైటీగా. కానీ టోటలీ వర్త్ ఇట్, రండి చూపించేస్తాను. ఇది గోకర్ణలో ఓషన్ డెక్ అనే రిసార్ట్కి వచ్చేసాము. ఒకసారి అక్కడ వ్యూ చూసేయండి. ఇది ఎంట్రన్స్. అసలు ఇలాగ కూర్చొని ఇలా వ్యూ చూసుకుంటే ఎంత బాగుందో. ఇలాగే ఉండిపోవచ్చు రోజంతా ఇక్కడ. మనది పైన ఉందన్నమాట, రెండు వెళ్ళిపోదాం. అసలు నేనైతే వ్యూకి ఫిదా అయిపోయాను. ఎంత బాగుందో ఈ స్టే. ఇలా వచ్చేసింది వ్యూ పాయింట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎక్కువ మంది వస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. నేను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసేయండి. మాకైతే ఇది పక్కా బెనిఫిట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ రూమే ఇచ్చారు, అందుకే మేము అంతగా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసాము. సో మీరు వెళ్తే మాత్రం పక్కా ఫస్ట్ రూమ్ అడగండి, చాలా బాగుంది అక్కడ నుంచి. ఇదేమో రూమ్ అనమాట. ఇదిగోండి, ఇలాగా ఓపెన్ చేయంగానే ఎంత బాగుంటుంది కదా ఇలాగా. దిస్ ఈస్ ద స్టే వి వర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ అనమాట. అందుకే మేము ఫస్ట్ పార్ట్లో చూసారు కదా, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాము అందుకనమాట. ఈ ట్రిప్ మొత్తంలో అయితే ఇది నిజంగా హైలైట్ అండి, ఇంకా ముందు ముందు చూస్తారు. మేము తీసుకున్నప్పుడు అయితే ఇది పర్ రూమ్ 5500 పడింది మాకు. సో ఆఫ్ సీజన్ ఆర్ ముందే బుక్ చేసుకున్నా మీకు రేట్స్ డిఫర్ అయితే అవ్వచ్చు. అదంతా మనకి విలేజ్ లుక్ ఇస్తుంది కదా, వింటేజ్ ఫీల్ వస్తుంది. ఈవెన్ వాళ్ళు కొన్ని అక్కడ డిస్ప్లే చేసి ఉంచారు చూడండి, ఇవన్నీ ఎంత వింటేజ్ లుక్ వచ్చాయంటే చాలా బాగుంది. అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. పెద్ద ఫ్యామిలీస్ వచ్చి కంబైన్డ్గా రూమ్స్ కావాలంటే ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉంది, ఇలా ఆప్ట్ చేసుకోవచ్చు. మేము యాక్చువల్లీ థాలీ చెప్పుకున్నాము. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కొంచెం తక్కువ అనిపించింది, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మేము ఇది ఫస్ట్ టైం ట్రై చేసాము. సీ షెల్స్ది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి వెళ్తే. ఇది వచ్చేసి నైట్ వ్యూ. ఈవెన్ క్యాంప్ ఫైర్ కూడా పెట్టారు, అదిగోండి అక్కడ. సో అలా కూర్చొని దంషరాట్స్ ఆర్ అంతాక్షరి ఆడితే భలే ఉంటుంది కదా. అండ్ దీంట్లో ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది, అసలు టోటలీ ఉమెన్ డ్రివెన్ అని చెప్పాలి ఇది. ఓన్లీ ఓనర్ ఒక్కలే వినయ్ అని చెప్పి, ఆయన ఒక్కలే జెంట్స్ అనమాట, మిగతా అందరూ లేడీస్. ఈవెన్ లగేజ్ పెట్టడం కానీ, ఇలాంటివి సర్వ్ చేయడం, ఫుడ్ ప్రిపరేషన్, అసలు ఈవెన్ వాళ్ళే ఎక్కువ మాకు గైడ్ చేశారు. ఇదేదో వాళ్ళ స్పెసిఫిక్ డ్రింక్ హురాక్ అని చెప్పారు, చాలా మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయంటే ట్రై చేసాం అది. నెక్స్ట్ డే అయితే అయిపోయింది, కొద్దిసేపు ఇలా చిల్ అయ్యాము. ఆ వ్యూ బాగుందని చెప్పాను కదా, ఇలా చిల్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ అగైన్ కాంప్లిమెంటరీ. దోశ, ఇడ్లీ, పూరి అంతా చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ అయితే రియల్లీ డెలిషియస్. ఈ ఓషన్ డెక్ వచ్చేసి మనకి కాళీ రివర్ దగ్గర ఉందన్నమాట. ఈవెన్ ఈ రివర్ గురించి కూడా చాలా చెప్తాను ఈ వీడియో, అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. మనకైతే ఇక్కడ కయాకింగ్ ఉంది, ఈవెన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఉంటుంది, బనానా బోట్ రైడ్ ఉంటుంది. కయాకింగ్ అయితే ఎంతసేపు అయినా చేసుకోవచ్చు మీరు. మేము కొంతమందిని ట్రెక్కింగ్ దగ్గర దింపేసాం, మా వాళ్ళు సహకరించలేదు, సరే అని చెప్పేసి ఇంకొక సైడ్ ఆఫ్ ద రివర్ వీళ్ళకి ఇంకొక ప్రాపర్టీ ఉంది రివర్ డెక్ అని, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఆ మధ్యలో ఈ సీ గురించి అయితే పక్కా తెలుసుకోవాలి, చెప్పేస్తున్నాను వినండి. ఈ సీన్ అయితే త్రివేణి సంగమం అంటారు, ఎందుకంటే మెవినా హాల్,
కాళీ రివర్ అండ్ ఆల్సో అరేబియన్ సీ ఇక్కడ కలుస్తాయి. ఈవెన్ ఆ బ్రిడ్జ్ చూసారా, ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళిపోవాలి అలాగా. అసలు ఎంత బాగుండేనో అలాగా రైడ్ చేస్తూ, చాలా కూల్ ఉండే ఎన్వైర్న్మెంట్ కూడా. ఇప్పుడు మనకు కనిపించేవంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. వీటికి కూడా చాలా స్పెషాలిటీ ఉంది. ఎకోసిస్టమ్ బ్యాలెన్స్కైనా, ఫుడ్ ప్రొడక్షన్ ఫర్ యానిమల్స్కైనా సరే, ఈవెన్ దే హ్యావ్ ది ఎబిలిటీ టు స్టోర్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ కార్బన్. అందుకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని కీ వెపన్స్ అంటారు క్లైమేట్ చేంజెస్ని ఫైట్ చేయడానికి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒక చిన్న వేరును కట్ చేసినా కూడా అది నాన్ బెయిలబుల్ ఒఫెన్స్ అంట. అవి పెరగడం కూడా సాల్టీ, కోస్టల్ వాటర్స్ ఏరియా అండ్ ఆల్సో టైడ్స్ చాలా డిఫరెంట్గా ఉన్న ఏరియాస్లో పెరుగుతాయంట. ఇదైతే ఒక 100-year-old ప్రాపర్టీ. ఇది వచ్చేసి రివర్ డెక్. అది కూడా సేమ్ వినయ్ ప్రాపర్టీ. దీని టూర్ కూడా చేసేద్దాం. ఇదైతే రీసెంట్గా రినోవేట్ చేశారంట, అందుకే మాకైతే దీంట్లో స్టే ఇవ్వలేదు. కానీ ఎవరైనా ఇప్పుడు వెళ్తే మాత్రం ఫర్ షూర్ మీకు దీంట్లో కూడా మంచిగా స్టేస్ తీసేసుకోవచ్చు. అసలు ఎంత బాగుంటుందో, మొత్తం రిచ్నెస్ ఉంటుంది అనమాట దాంట్లో. అండ్ ఆ వైబ్ కూడా చాలా బాగుంటుంది లోపల. అసలు చూసారా, సన్సెట్ అవుతుంది. ఇంకొక లోకంకి వెళ్ళిపోయినట్టే ఉంటుందండి నిజంగానే. పక్కనే అలాగా రివర్ది సౌండ్ వస్తూ ఉంటుంది. మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అలా కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నా చాలన్నమాట. అసలు ఆ ఫీలే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ రైట్ నౌ. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఎవరైనా సరే. మన అమ్మమ్మల నానమ్మల కాలంలో ఒక ఇల్లు ఉంటుంది చూసారా, అలాగే ఉంటుంది ఫీల్ అయితే ఇక్కడ. ఇది ప్రాపర్ ఇల్లే. దీంట్లోనే వీళ్ళు ఇలా రెనోవేట్ చేసి రూమ్స్ లాగా సపరేట్గా ఇస్తున్నారు. అయితే దీనికి ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది, డూప్లెక్స్ అనమాట ఇది. ఇది నేను చూపించేది గ్రౌండ్ ఫ్లోర్. అదేంటో ఎక్కడైనా అద్దం కనిపిస్తే అలా ఆగిపోతుంటాను అనమాట. రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా స్పేషియస్ అండ్ నీట్గా ఉంటాయి రూమ్స్ కూడా. సో పెద్ద ఫ్యామిలీస్ వెళ్ళినా కూడా మంచిగా ఉండిపోవచ్చు అనమాట ఇక్కడ. అదే చెప్పా కదా, ఎక్కడ అద్దం కనిపించినా అలా ఆగిపోవడమే మనం. సేమ్ అలాగే ఇంకొక రూమ్ కూడా ఉంది అటు సైడ్. అండ్ ఇప్పుడు పై ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి. See that. Oh. ఇది ఒక రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఎవరైనా పెద్ద ఫ్యామిలీ వస్తే మాత్రం మంచిగా తీసేసుకోవచ్చు. ఇది పర్ రూమ్ 6500 అని చెప్పారు. కానీ రియలీ వర్త్ ఇట్ అనమాట. ఒక్క రోజుకైతే మంచిగా స్టే చేయొచ్చు. ఎంత మంచి వైబ్స్ ఇస్తుంది కదా. బాల్కనీలో అలా కూర్చొని ఉయ్యాలొక్కుంటూ టీ తాక్కుంటూ అసలు ఏంటో ఎంజాయ్మెంట్. ఆ లైఫే వేరనమాట. మన బిజీ లైఫ్ నుంచి కొద్దిసేపు దూరంగా ఉండాలంటే మాత్రం ఇలాంటివి పక్కా ప్రిఫర్ చేయాలి. మా వాళ్ళు ఆల్రెడీ చిల్ మూడ్కి వచ్చేసారు. ఎంజాయ్ చేస్తున్నాడు మా అయ్యంష్ కూడా బాగా. ఇవన్నీ చూసాక మీకు కూడా అనిపిస్తుంది కదా వెళ్ళాలని, నాకు తెలుసు. అందుకే చెప్పాను చివరి వరకు చూడమని ఈ వీడియో అంతా. మీరు కూడా వాటర్ని ఒకసారి అలా ఫీల్ అయిపోండి. చెప్పాను కదా ట్రెక్కింగ్ కూడా ఉంటుందని. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. అదిగోండి అక్కడ చూసారు కదా, నడుచుకుంటూ కూడా వచ్చేస్తున్నారు జనాలు. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్ యాజ్ ఆల్వేస్. నెక్స్ట్ పార్ట్లో అయితే గోవాలో ఉన్న ఒక మంచి స్టే గురించి అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ గురించి అయితే వ్లాగ్ చేసేస్తున్నాను. మరి మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.